ఈరోజు వంటలన్నీ బాగున్నాయి కదండి. మరి వాటిలోని పోషక విలువల గురించి డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విద్దాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన చెన్నా పన్నీర్ మసాలా రైస్ చాలా బాగుందండి. చెన్నాలో కూడా ప్రోటీన్ ఉంటుంది, పన్నీర్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. నిజంగా చాలా బాగుంది రైస్. ఇప్పుడు కొన్ని డిషెస్కి 3 అంటే బ్యాలెన్స్ డైట్ కావాలంటే 3 రకాల వంటకాలు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిటికి ఇలా ఒకే వంటకంలోనే ఒకే ఐటెంతోనే మనము మొత్తం బ్యాలెన్స్ అంతా కూడా సెట్ అయిపోతుంది. అందులో ఇదొకటి. ఇందులో ఉల్లిపాయలు అవి ఇవి యాడ్ చేసామనుకోండి, ఈ రెసిపీలో ఉన్నా లేకపోయినా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసిన వాళ్ళం అవుతూ ఉంటాము. సో నిజంగా ప్యాక్ లంచెస్కి, పిల్లలకి స్కూల్కి, ఆఫీస్ గోవర్స్కి అంతా కూడా చాలా చాలా ఎక్సలెంట్. మసాలా అనగానే 2 రకాలు ఉంటుంది. ఒకటి మన గరం మసాలావి, ఒకటి ఇలాంటి అల్లం వెల్లుల్లిపాయ మసాలా. 2 మంచివి. ఇవి కూడా ఔషధ గుణాలు బాగా ఎక్కువగా ఉంటాయి, అవి ఉంటాయి. సో చాయిస్ మనది. ఒకసారి దీంతో చేసుకోవచ్చు, ఒకసారి దాంతో చేసుకున్నా కూడా డిఫరెన్స్ ఉంటుంది రుచిలో. మనకు 2 రకాల రుచులు తిన్న వాళ్ళం అవుతాము. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక ధనుర్మాసం ప్రసాదం వరుసలో మనం చూసిన గుమ్మడి బర్ఫీ. గుమ్మడి చాలా మంచి వెజిటబుల్ అండి. మళ్ళీ బర్ఫీ చేసుకుంటే మాత్రం మనకు నిజంగా హై క్యాలరీ. బర్ఫీలు, హల్వాలు ఇవన్నీ కూడా మనం వెజిటబుల్స్తో చేసినా కూడా అవి చాలాసేపు స్లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తూ, అంటే సన్నటి మంట మీద మనం కుక్ చేస్తూ ఉంటాం కాబట్టి శుభ్రంగా దాని పోషకులన్నీ కూడా పోయినట్టే. ఇంకా దాన్ని మనము అందులో ఈ వెజిటబుల్ ఉంది కదా, ఇది మంచిది కదా, ఈ కాయగూర మనకి ఇలా ఇంక విటమిన్ ఇస్తుంది కదా అని ఏవి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక దాన్ని ఒక స్వీట్ ఐటెం కింద ట్రీట్ చేస్తేనే బాగుంటుంది. సో డెఫినెట్గా ఇది కూడా హై క్యాలరీ, హై ఫ్యాట్ ఐటమ్ అని చెప్పచ్చు. ఇక ఊరించే వంటలు చూసిన దమ్ గోబీ, అలాగే గోబీ క్రిస్పీ పకోడీ. దమ్ గోబీ చాలా బాగుందండి. చూడండి, పెరుగు, పచ్చి బఠానీలు, గోబీ, జస్ట్ 4 టీ స్పూన్స్ ఆయిల్తో సూపర్. కానీ క్రిస్పీ పకోడీ చూసారా, హై క్యాలరీ. అండ్ బాంబే రవ్వ ఇందులో కూడా ఉంది, మనం ముందు చూసిన గుమ్మడి బర్ఫీలో కూడా ఉంది. అసలే బాంబే రవ్వ మంచిది కాదు, ప్రాసెస్ ఫుడ్ అని చెప్తూ ఉంటాను. దాంతో మనం ఇలా రకరకాల హాట్ స్వీట్లు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది తినడానికి, కానీ బాడీ బాగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ మాత్రం ఏదైతే మనం ఎక్కువ మెషిన్లో పట్టించి దాని రంగు మార్చేసి దాన్ని ఎంత తెల్లగా తయారు చేస్తామో అది అంత మంచిది కాదు. అందులో బాంబే రవ్వ నెంబర్ 1. ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో చెన్నా పన్నీర్ మసాలా రైస్ డెఫినెట్గా మిస్ చేయొద్దు, చాలా బాగుంది. అలాగే దమ్ గోబీ కూడా బాగుంది. ఈ 2 రెసిపీస్ బాగా నచ్చాయి. ఇప్పుడు పార్టీ ఎవరైనా ఇంటికి గెస్ట్ పిలుస్తున్నాము, లేకపోతే డిన్నర్కి పిలుస్తున్నాము అంటే ఏవేవో వెరైటీలు చేయడం బదులు ఇది బాగుంది కదండి, సింపుల్గా ఉంది, పోషకులు బాగా ఉన్నాయి, రుచికరంగా కూడా ఉన్నాయి. ఏవి? ఈ చెన్నా పన్నీర్ మసాలా రైస్, దానికి కాంబినేషన్గా ఈ దమ్ గోబీ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. సో గెస్టులు పిలిచినప్పుడు డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేయాలనే కాదు, ఇలాంటివి చేసి ఇచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ 2 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. నూనె బాగా కాగినప్పుడు ఎర్రగా మారుతుంది. అలా రంగు మారకుండా ఉండాలి అంటే నూనె కాచేటప్పుడు అందులో 1 స్పూన్ వెనిగర్ కనుక వేస్తే రంగు మారకుండా ఉంటుంది. రాజు గారు, ఈరోజు ఇయర్ ఎండింగ్ డే రోజు మీరు మాకు స్పెషల్ రైస్ ఐటమ్ అండ్ అలాగే స్పెషల్ స్వీట్ చేసి చూపించారండి, చాలా బాగున్నాయి. ఓకే అండి. ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. వెంటనే మీరందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకేనండి, మరి ఇంకా కొత్త సంవత్సరంలో కొత్త కొత్త వంటకాలతో మళ్ళీ మీ ముందుంటాం. అడ్వాన్స్ గా మీ అందరికి విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. నమస్తే. నమస్తే.